మొన్న ఒక వీడియో చేశా అండి. అజొల్లా వల్ల వరిలో ఎంత యూరియా రైతులకు కలిసి వస్తుంది, అలాగే ఈ అజొల్లాని పశువులకి, కోళ్ళకి, చేపలకి ఇవ్వడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయని ఆ వీడియో కింద చాలామంది అయితే కామెంట్ చేశారు అజొల్లా సాగుపై వీడియో చేయమని. సో ఈ వీడియో చేస్తున్నాను. ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పైన బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. సో ఇంక వీడియోలోకి వెళ్ళిపోతే, ముందుగా ఎక్కడైతే నీరు నిలబడకుండా ఉంటుందో అంటే ఎత్తు ప్రదేశంలో ఈ అజొల్లా సాగుకి గుంతలు అయితే తీసుకోవాలి. ఆ పరిమాణం ఎలా ఉండాలంటే 2.5 మీటర్లు పొడవు, 1.5 మీటర్లు వెడల్పు, అలాగే 20 సెంటీమీటర్ల లోతు ఉండేలా తీసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న గుంతలో ఒక పాలిథిన్ షీట్ పరిచి దాని మీద 30 నుంచి 35 కేజీల సారవంతమైన మట్టిని చల్లుకోవాలి. దీంట్లో 2 నుంచి 5 కేజీల పసుపు పేడను 20 లీటర్ నీటిలో కలిపి, దీనికి మళ్ళీ 40 గ్రాముల సూపర్ ఫాస్ఫేట్ని మిశ్రమానికి కలిపి ఈ గుంటలో వేసుకోవాలి. దీనివల్ల అజొల్లా అభివృద్ధి బాగుంటుంది. ఇప్పుడు 1 నుంచి 2 కేజీల అజొల్లా సీడ్ని తెచ్చుకుని ఈ గుంతలో చల్లుకోవాలి. ఈ అజొల్లా వేసాక కొద్దిగా నీటిని చిలకరించడం వల్ల అది నీటిలో నిలబడుతుంది. ఇది వారం రోజుల్లోనే బాగా పరుచుకుని ఎదుగుతుంది. మనం ప్రతిసారి 1 కేజీ చొప్పున తీసుకుని డైరెక్ట్గా వాడుకోవచ్చు. ఇప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూస్తే, ఈ తొట్టిలో 10 రోజులకు ఒకసారి నీటిని మారుస్తూ 1/2 కేజీ ఆవు పేడ, 20 గ్రాముల సూపర్ ఫాస్ఫేట్ మినరల్ మిక్స్చర్స్ యాడ్ చేయడం వల్ల అజొల్లా గ్రోత్ బాగుంటుంది. ఈ గుంతకు మనం నీడ వాతావరణం కల్పించాలి. అంటే పూర్తిగా ఎండ తగలకూడదు, అలాగని పూర్తిగా నీడ ఉండకూడదు. పైన పందిర్లా వేసుకోవడం లేదంటే షేడ్ నెట్లో తయారు చేసుకోవడం మంచిది. ఇప్పుడు ఇదంతా చేయడానికి ఖర్చు ఎంత అవుతుంది అని చూస్తే, ఈ గుంత తవ్వడానికి, సూపర్ ఫాస్ఫేట్కి, సీడ్కి ఇవన్నీ చూసుకుంటే ఒక 1500 నుంచి 2000 అయితే అవుతుంది. కానీ దీన్ని ఒకసారి పెట్టుకుంటే మిగతా ఖర్చులన్నీ తగ్గుతాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎలాంటి సందేహాలు ఉన్నా కింద కామెంట్ చేయండి.